హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ చంద్రబాబు నాయుడు గారు అందుకున్న కొత్త రాగం ఇది. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ నిజమా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సింగపూర్ లో వాళ్ళ మీటింగ్ మొత్తంలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ ఇండియా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది అని చెప్తూ, అది కూడా అమరావతిలో వస్తుందంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు చేస్తూనే ఉన్నారు. సింగపూర్ సాక్షిగా వాళ్ళు చెప్పుతున్న అబద్ధాలను చూస్తుంటే ఒక్కొక్కరికి దేంతో నవ్వాలో అర్థం కాదు. క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇప్పుడు ఇండియాలో మొదటిసారి వచ్చిందని, అది కూడా అమరావతిలో వస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే, ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో క్వాంటమ్ కంప్యూటర్ ని వాడుతూనే ఉన్నారు ఇప్పటికే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో, దానికన్నా అడ్వాన్స్ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్ ని కర్ణాటకలో వాడుతూనే ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటి క్వాంటమ్ కంప్యూటర్ అని ఏదో అంటున్నారంటే, ఇదంతా పెద్ద మాఫియా అన్నమాట. పక్కనోడి క్రెడిట్ దొబ్బేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పడే తాపత్రయము అంతా ఇంత కాదు. ఎంత దారుణం అంటే, అమ్మ ఒడి అనే ఒక పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన లాంచ్ చేసి, దానికి కావలసినటువంటి అంగులు, ఆర్భాటాలు, నాడు నేడు స్కూళ్ళు, అమ్మ ఒడి ఇవన్నీ తీర్చిదిద్దితే, జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసిన స్కూల్స్ లోకి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినటువంటి ఆ డిజిటల్ బోర్డుల పైన, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ న్యూ బెంచెస్ పైన కూర్చొని ఏం అబద్ధాలు ఆడారు? అమ్మ ఒడి దానికి పేరు మార్చి తల్లికి వందనాన్ని పెట్టి, దాన్ని లోకేష్ క్రియేట్ చేసినట్టు ఆయనకి ఇచ్చాడు క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు. ఏంటి, అంత చిన్న పిల్లల ముందు కళ్ళ ముందు నాడు నేడు బెంచెస్ కనిపిస్తూ ఉన్నాయి, ఎదురుగా డిజిటల్ బోర్డులు కనిపిస్తున్నాయి, మారిన స్కూళ్ళు, నాడు నేడులో మారిన స్కూళ్ళు కనిపిస్తున్నాయి. అదే స్కూల్స్ కి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన స్కూల్కి వెళ్ళి, ఆయన డిజిటల్ బోర్డ్స్ ఇచ్చిన క్లాస్ రూమ్ లో కూర్చొని, ఆయన నాడు నేడు అనే బెంచ్ల పైన ఈయన ఏదో పథకం కింద అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి ఆ స్టిక్కర్ల బలవంతంగా అంటించి కూర్చొని ఏం చెప్తారు? తల్లికి వందనం అనే దాన్ని క్రియేట్ చేసింది లోకేష్. ఆయన ఒక మినిస్టర్, బాగా చదువుకున్నాడు. ఆయన చెప్పడం వల్లే మీకు తల్లికి వందనం వచ్చింది. అంటే అంతకుముందు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి ఏంటో మరి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అమ్మఒడి అనేది ఇవ్వకపోతే, నీ మొహానికి తల్లికి వందనం అనే పేరు పెట్టి ఇవ్వగలిగే దమ్ము, సత్తా ఉందా ఏంటి? నీ ఇప్పటి వరకు నీ 45,000 పొలిటికల్ కెరియర్ లో నువ్వంటూ సొంతగా క్రియేట్ చేసిన ఒక్క పథకం పేరు చెప్పు అని ప్రతి ఒక్కళ్ళు అప్పుడు నిలదీసిన విషయం అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు అదే తప్పు. కర్ణాటకలో ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటర్ అనేది తయారైపోయింది. మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. స్వదేశంగా అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఏప్రిల్ నుండి బెంగళూరులో పనిచేస్తుంది. శ్రీ బోస్ రాజ్ సృష్టించారు. రికార్డు కోసం కర్ణాటకలో QPAI ద్వారా స్వదేశీగా నిర్మించబడినటువంటి మొట్టమొదటి భారతదేశపు క్వాంటమ్ కంప్యూటర్ ఏప్రిల్ 2025 నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వాణిజ్య కార్యకలాపాలన్నింటినీ చేస్తుంది. ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటర్ కర్ణాటకలో ఉంటే, మళ్ళీ ఇండియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి వస్తుందంటూ వీళ్ళిద్దరు ఊకదంపుడు ఉపన్యాసాలు దేశంలో చాలా చండాలంగా అనిపిస్తుంది. పక్కనోడు ఆల్రెడీ చేసిన దాన్ని మొట్టమొదటిసారి మేమేం చేస్తున్నామని రొమ్ము ఉడుచుకొని చెప్పి అబద్ధాలు ఆడగలిగే శక్తి, సామర్థ్యాలు కేవలం చంద్రబాబు నాయుడు గారికి, ఆ తర్వాత లోకేష్ గారికి ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇంత దారుణ స్థితికి రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నారు వీళ్ళిద్దరు. రాజకీయంగా పక్కనోడి మొత్తం వాళ్ళ క్రెడిట్స్ లో వేసుకొని ఏదో మేమే చేసామని చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ, దానికి తోడు తానా అంటే తందానా అంటానికి కొన్ని పేపర్లు, కొన్ని ఎల్లో మీడియా, టీవీ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా ఛానల్స్ ఎప్పుడు రెడీగా ఉంటున్నాయి. అదేంటో నాకు అర్థం కాదు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా నిజాలు మాట్లాడాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కానీ వీళ్ళు కడుపుకు అన్నం తింటలేదు కాబట్టి, ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదు కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నారా మీడియా వాళ్ళు? వాస్తవాల్ని ప్రజల దృష్టికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు?
అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న. మొత్తానికి క్వాంటమ్ కంప్యూటర్ అనేది కర్ణాటకలో ఏప్రిల్ 2025లో స్వదేశీ టెక్నాలజీతో అది వాడబడుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఆ క్వాంటమ్ వాళ్ళ దగ్గర నుంచి విని దాన్ని తీసుకొచ్చి ఆంధ్రాలో డెవలప్ చేస్తున్నాము. ఆంధ్రాలో క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అన్న. అసలు క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ అంటే ఏంటో వీళ్ళు అసలు తెలుసా? వీళ్ళిద్దరికి తెలుసా? వీళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, ఎలక్షన్ ముందు మేము అన్ని లెక్కలు వేసుకుని సూపర్ 6లు చెప్పాము, కావాలంటే నన్ను పరీక్షించుకోండి, ఇవన్నీ ఇవ్వకపోతే నా చొక్క కాలర పట్టుకుని అడిగే హక్కు కూడా ఇస్తున్నా అంటూ లోకేష్ వీరాల పరికి చివరికి 14 నెలలు అవుతున్నా కూడా ఒకే ఒక్క సిలిండర్ ఇచ్చి పప్పం గడుపుతున్న సో కాల్డ్ కూటమి ప్రభుత్వంలో టీడీపీ పార్టీ నాయకుల చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనం ఇది. ఇటువంటి వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు మీరు విన్నారంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోతే. సంకనాకి విద్యా వ్యవస్థ ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయింది. భ్రష్టు అంటే మామూలు భ్రష్టు కూడా కాదు. అసలు బీసీ హాస్టల్స్ లో ఫుడ్, పిల్లల హాస్పిటల్ ఫాలో అవుతుంటే గుడ్డలు తరుక్కుపోతున్నారు, దారుణ స్థితిలో ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేస్తుంది ఏంటి? ఇండియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో డిప్లాయ్ చేస్తాం, అది 8 క్యూబ్డ్ క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్తూ ఉన్నారు. అయితే కర్ణాటక గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ వాళ్ళు బిల్డ్ చేసి వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి. ఆయన ఎన్ఎస్ బోస్రాజ్ గారు ఏం చెప్పారంటే, ఫర్ ద రికార్డ్, చంద్రబాబు నాయుడు గారు ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, ఫర్ ద రికార్డ్, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ బిల్ట్ ఇండిజియస్లీ బై Q5AI right there in Bangalore, Karnataka, being it's commercially operated since April 2025. This 25 chipped quantum computer named Indus already delivering real world services in sectors like healthcare, defense, advanced research and finance and other fields. Karnataka is not the only leading the quantum in quantum innovation but continues to strengthen its position as the ఎపిసెంట్రీ ఆఫ్ ఇండియాస్ క్వాంటమ్ ఫ్యూచర్ అని ఏం చెప్తున్నారు? ఇండియాలోనే క్వాంటమ్ కంప్యూటర్ మొట్టమొదటిసారిగా కర్ణాటకలో ఉంది బాబు చంద్రబాబు. ఏదో అమరావతిలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ అని నువ్వేదో చెప్తున్నావు. నీది ఆఫ్టర్ ఆల్ 8 క్యూబ్స్ లో బిల్డ్ చేయబడినటువంటి క్వాంటమ్ కంప్యూటర్, నాది 25 క్యూబిట్స్ లో బిల్డ్ చేయబడినటువంటి క్వాంటమ్ కంప్యూటర్. ఇది ఆల్రెడీ సర్వీసెస్ ని అందిస్తూ ఉంది. హెల్త్ సెక్టర్ కావచ్చు, మిలిటరీ సెక్టర్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, అదేవిధంగా ఫైనాన్స్, అదర్ ఫీల్డ్స్ లో కర్ణాటకనే లీడింగ్ ఉంది ఇందుట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ లో. ఫర్ ద రికార్డ్ అయినా కూడా, ఫర్ వర్కింగ్ లో అయినా కూడా ఇంకా చాలా ఇన్నోవేషన్స్ క్వాంటమ్ కంప్యూటర్ లో మేము చేసుకుంటూ వెళ్తున్నాము. దాని పొజిషన్ ని స్ట్రెంథన్ చేస్తున్నాం. ఇంకా ఎపిక్ సెంచరీ అంటే బెస్ట్ ప్లేస్ ఇదే క్వాంటమ్ కంప్యూటర్ కర్ణాటక. అది నీకు అర్థం కావట్లేదు, నువ్వేదో సొల్లు కబుర్లు చెప్తున్నావు అన్నట్టు ఎన్ఎస్ బోస్రాజ్ గారు, మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిచ్చవాగుడు వాగుతుంది దీని గురించి. మేమే అమరావతిలోనే అదే ఇదే కానీ కాదు, కర్ణాటకలో దీనికన్నా 4 రెట్లు ఎక్కువ ఉంది. ఇది కేవలం 8 క్యూబిట్, వాళ్ళది 25 క్యూబిట్. అర్థం చేసుకోండి. సొల్లు కబుర్లు చెప్తారు, మనల్ని మభ్య పెడతారు, మోసం చేస్తారు. కొద్దిగా ధైర్యంగా వాస్తవాలు తెలుసుకోండి. క్వాంటమ్ కంప్యూటర్ అనేది కర్ణాటకలో 25 ఎంతో పెద్దది, మంది 8. దీన్ని క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ 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 దీన్నే భజన చేస్తున్నారు ఏదో ప్రజలను మోసం చేయడానికి. ముఖ్యంగా ఇటువంటి సొల్లు కబుర్లు వినకండి. అబద్ధాలను, అసలు అసత్యాలు ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. నిజాలు మాట్లాడుకుంటాం కూడా బాగుంటుంది. దేశం పరువునే కాదు, ఆంధ్రప్రదేశ్ పరువును కూడా దిగజార్చి నీచమైన సంస్కృతిని ప్రజల్లో, చిన్నపిల్లల్లో కూడా చివరికి అబద్ధాలు ఎలా ఆడాలి. ముఖ్యమంత్రి అంతటి వాడే చిన్నపిల్లల ముందుకెళ్ళి అమ్మఒడి ప్లేస్ లో తల్లికి వందనం అని పెట్టి అది లోకేష్ గారి ఇన్నోవేషన్ అని చెప్పారంటే చిన్నపిల్లలకి ఏం నేర్పిస్తున్నారా? అంత వయసులో ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడాడు, మనవాడితే తప్పేంటి అనుకోరా? ఆ మాత్రం కూడా తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తే దానికి లోకేష్ గారు బిత్రమోహం వయసులో కూర్చున్నాడు. అప్పటికి నేను చేయటం మీద నా అట్లా చెప్తున్నావు అట్లా ఉంటాయి బస్సులు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.